యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. స్పెషల్ ఇన్వైటీస్ అందరూ కూర్చోవాలి. ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండ వేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని ఆహ్వానిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, నారా లోకేష్ గారి నాయకత్వం. అన్న అందరు కూర్చోండి. స్పెషల్ ఇన్వైటీస్, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అన్న అందరు కూర్చోవాలి. కార్యకర్తల గుండె చప్పుడు, సంక్షేమ విభాగాన్ని సృష్టికర్త, ప్రతి కార్యకర్తను కూడా కుటుంబ సభ్యులుగా భావించి 226 రోజులు 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యపరిచి యువగలం దళపతిగా మారి మన ప్రాంతంలోనే నవశకానికి నాంది పలికి నేడు శంకారావం పూరించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి తరపున. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పెద్దలు గౌరవనీయులు పూలా గోవింద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. దయతో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కొద్ది డిసిప్లిన్, మనతో ఒక క్రమశిక్షణ గల పార్టీ. ప్లీజ్ 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 మంది చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఇంతవరకు బ్రహ్మాండంగా అన్ని మీటింగ్లు కూడా మీ అందరూ సమిష్టి కూర్చుని అన్ని ప్రోగ్రామ్స్ బాగా చేసాం. ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సందేశం ముఖ్యం. ప్లీజ్, నారా లోకేష్ గారి సందేశం ముఖ్యం. అందరూ దయతో ఇంకా ఇక్కడి నుంచి చోడవరం వెళ్ళాలా పెద్ద చలైన, అందుగురించి దయతో అందరూ చెప్పింది క్లుప్తంగా వినండి. ఈ రోజు మీ అందరికి కూడా పేరు పేరున ఈ శంకారం ప్రోగ్రాం చేసిన మన యువ నాయకుడు, రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న మహత్తమైన వ్యక్తి నారా లోకేష్ గారు. గట్టిగా చప్పట్ల ద్వారా మీ అందరూ కూడా ఆహ్వానం పలకాలని మీ అందరికీ నా తరపున వేదిక మీద ఉన్న పెద్దలు దాని గారు గాని, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు పంచకల్ రమేష్ బాబు గారు, అలాగే మన ప్రత్యూష భాస్కర్ గారు, నాగ జగదీష్ గారు, కాయల మురళి గారు, మరియు మన ఎలమెంటరీ ఇన్ఛార్జ్ ప్రగట్ నాగేశ్వర గారు, మరియు మన రత్నాకర్ గారు, మన కోటి బాలాజీ గారికి, మరియు మెయిన్ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మా అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటారు. గడిచిన 5 సంవత్సరాలు సార్ మా నియోజకవర్గంలో ఒక అక్కడ పెద్ద సైకోతో ఇక్కడ కోడిగుడ్డ పెద్ద సైకో సార్. సార్ కోడిగుడ్డ మధ్య పెద్ద సైకో సార్. చాలా వరకు మన కార్యకర్తలకు మా ప్రాంతంలో ముఖ్యంగా డీఫారం పట్టాలు అప్పుడు నాన్నగారు తాతగారు ఉంటే డీఫారం పట్టాలు ఇచ్చారు సార్. ఆ రోజు మన పార్టీ వాళ్ళు వీరభద్రారు పని కట్టుకుని ఎక్కువగా పండవాగు ప్రాంతాలని డీఫారం పట్టాలు ఇచ్చి జీడి తోటలు వేస్తే అవన్నీ ల్యాండ్ పూలింగ్ కింద, ల్యాండ్ పూల్. బాబు ప్లీజ్ 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 బాబురావు ప్లీజ్, ల్యాండ్ పూలింగ్ అన్న నెపంతోటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దారుణంగా మొత్తం జీడి తోటలన్నీ కూడా నేల మట్టం చేశారు సార్. మా ప్రాంతంలో ఎండాకాలంలో జీడి తోటలు ఆ పిక్కలు ఏరుకొని ఆ డబ్బులతోటి సంవత్సరంతో బ్రతికివారు సార్. మాది మెట్ట ప్రాంతం, పల్లం కంటే మెట్ట ప్రాంతం ఎక్కువ సార్. మొత్తం సర్వనాశనం చేస్తారు సార్ జీడి తోటలని. ఇవన్నీ కూడా నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు సార్, రాబందులు. అనకాపల్లి నియోజకవర్గంలో ఏలుతున్న రాబందులు నలుగురు సార్. దాంట్లో నలుగురికి టీం లీడర్ కోడిగుడ్డు మంత్రి సార్. దానిపైన వినాలా ప్లీజ్, వినాలా, జరిగింది మీ అందరూ కూడా వినాలా, పెద్ద సార్కి వినాలా, మీరు అర్థం చేసుకుని మీరు వినాలా సార్. దానిపై నేను సాక్షాత్ ఇప్పుడు ప్రస్తుతం సైకో ఇంటికి కూడా వెళ్ళి ప్రజా దర్బార్లో నేను రిప్రజెంటేటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. రిప్రజెంటేటివ్స్ లో రెస్పాండ్ కాలేదు సార్. వెంటనే సిఐడిలో ఇచ్చారు సార్, వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు సార్. దాంట్లో మళ్ళీ హైకోర్టులో పిల్లు వేశారు సార్. పిల్లు వేసిన తర్వాత సిఐడి నెంబర్ అయింది సార్, కేసు నెంబర్ అయింది సార్. తమరు దీంతో పాటు ఇంకొక విషయం ఉంది సార్, ఇస్సన్నపేట భూములు
అది తమ నోటీసు లాస్ట్ టైం అన్ని కూడా సబ్మిట్ చెప్పడం జరిగింది సార్. ఇస్సన్నపేట భూములు కూడా 590 ఎకరాలు సార్, పెద్ద రాబందులు సార్. వీళ్ళు మొత్తం దోసుకోవడానికి వచ్చారు సార్. దాని ముందున్న డీఫారం పట్టాలు ఆ షెడ్యూల్ తగలవరకుంటే వాళ్ళకి చెప్పకుండా అది కూడా దౌర్జన్యంగా నేలమట్టం చేసి అది కూడా మొత్తం 29 ఎకరాలు అది సార్. ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో దారిని మధ్యలో రంగుబోల్ రిజర్వేర్ అని కట్టారు సార్. రంగుబోల్ రిజర్వేర్, ఆ రిజర్వేర్ లో కూడా 48 ఎకరాలు ఆక్యుపై చేస్తారు సార్. ఆ రిజర్వేర్ కు వచ్చే వనరులు ఆ కొండపై నుంచి నీరంతా కూడా ఎన్ని కూడా ఆక్యుపై చేస్తారు సార్. దానివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది సార్. దానిపై తక్షణం తమరు అది ఒకటి నిర్ణయం తీసుకోవాలి సార్. తక్షణం మన ప్రభుత్వం వచ్చండి. అలాగే ముఖ్యంగా మా ప్రాంతంలో రైతాంగం ఎక్కువ సార్ అనకాపల్లి నియోజకవర్గంలో. దీనికి గ్రోయిన్ వ్యవస్థ ఉంది సార్. గ్రోయిన్ వ్యవస్థలు శారదా రివర్ మధ్యలో రాతి కట్టి దాని నుంచి వాటర్ డైవర్ట్ చేస్తారు సార్ వ్యవసాయానికి. ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా దానికి మరమ్మతులు చేసేవారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో వచ్చిన తర్వాత ఒక్క కాలువ కూడా ఒక్క గ్రోయిన్ కూడా రిపేర్ చేయలేదు సార్. ఆ రోజు మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయకత్వంలో నరసాపురం డ్యామ్ కి ఇనాగ్రేట్ చేస్తే ఆ డ్యామ్ నరసాపురం డ్యామ్ ఇనాగ్రేషన్ చేశారు సార్. పెద్ద అది చేసిన దానికి గ్రీజులు పెట్టగా కేబుల్స్ అయిపోతే ఆ నరసాపురం డ్యామ్ కూడా ఈ రోజు సర్వనాశనం చేశారు సార్. అలాగే ఆ రోజు నాన్నగారు హార్టికల్చర్ హబ్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఆలోచనతో ఆ రోజు నన్ను హార్టికల్చర్ యూనివర్సిటీలో బోర్డు మెంబర్ వేస్తే పెద్ద అడిగి చెప్పారంటే మాకు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్. మాకు అనకాపల్లి నియోజకవర్గంకి మా నాయకుడు రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు సార్. ఇస్తూ చెప్పారు సార్ ఇమీడియట్లీ 7,80,00,000 రూపాయలు ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఎవరైతే ఆ రోజు సాగుపోయి ఉన్నారో డీఫోర్ పడ్డారో అందరూ కూడా ల్యాండ్ ఎక్వేషన్ కూడా నిధులు కూడా విడుదల చేసి ఆ రోజు 122 కోట్లు నాబార్డ్ నుంచి మన సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి 122 కోట్లు మొత్తం బిల్డింగ్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మంజూరు చేశారు సార్. మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ కి కేవలం మా అనకాపల్లి నియోజకవర్గం మీద ఆయనకున్న మమకారం సార్. ఈ రోజు ఆ రీసెర్చ్ సెంటర్ ని తీసుకెళ్లి ఈ కోడిగుడ్డు మంత్రి ఆడి పదవికి అడ్డం పెట్టుకోవడానికి దీన్ని తీసుకెళ్లి తిన్నగా ఆందోళన సరళించారు సార్ స్పీకర్ కాన్స్టిట్యూన్సీకి. అది తమకు నోటీసు కూడా పెట్టారు సార్. అది తమ తక్షణ ప్రభుత్వం రావడం తగ్గు ఇక్కడ మెట్టపురం తగ్గు కాబట్టి రీసెర్చ్ సెంటర్ తీసుకెళ్లి మరి ఆలోచన తమకు రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. అలాగే ఇంకో ముఖ్య సారాంశం ఏంటంటే మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా మా అనకాపల్లి నియోజకవర్గంలో ఈ ల్యాండ్ పూలింగ్ దీంతో పాటు ఒక డీఫారం పట్ల పెద్ద స్కామ్ జరిగింది సార్. బీఆర్టీ కాలనీ దానిపై కలెక్టర్ గారు కూడా స్పందించలేదు సార్. రిప్రజెంట్ చేస్తే జాయింట్ కలెక్టర్ కూడా స్పందించలేదు సార్. ఎంఆర్ఓ కూడా స్పందించలేదు సార్. అది ఎస్సీ తెగలకు చెందిన వాళ్ళకి డీఫారం పట్ట ఇస్తే 79లో ఆ పేర్లు మార్చేసి ఇలా మారు పేర్లు పెట్టి దాన్ని సిటీకి దగ్గరగా అతి దగ్గర ఉన్న ప్లేస్ సార్ దాన్ని ఏది లేఅవుట్ చేసేద్దని ప్లాన్ చేస్తే లాస్ట్ దానిపై కూడా అయ్యని పోతే మీ అందరూ కూడా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారు ఎదురుకు ధర్నా చేస్తారంటే అప్పుడు కలెక్టర్ గారికి స్పందించారు సార్. స్పందించి అప్పుడు గవర్నమెంట్ బోర్డుని ల్యాండ్ అని బోర్డు పెట్టడం జరిగింది సార్ కలెక్టర్ గారు. అలాగే మా బాబు ప్లీజ్ 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 అలాగే మా నియోజకవర్గంలో అప్పుడు పెద్ద ఆయన ఉండేటప్పుడు 2 చోట్ల 2014 అనకాపల్లి వచ్చి రివ్యూ చేశారు సార్. రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ ల్యాండ్ ఎంత ఉందని మొత్తం డేటా సార్ అప్పుడు ఉన్న కలెక్టర్ గారు యువరాజు గారిని పిలిస్తే 2 చోట్ల ఐడెంటిఫై చేసి ఒకటి వల్లూరు సార్ అక్కడ 300 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేశారు సార్ పరిశ్రమలు తేవాలన్న ఆలోచనతో. అలాగే కోడూరులో 390 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు సార్ నాన్నగారు ఆదేశాల మేరకు. ఆ భూమి మీద ఆ రోజున రైతులకు కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఈ గుడిసేట మంత్రి వచ్చి అక్కడ పరిశ్రమలు కాదు కదా ఉన్న పరిశ్రమ కూడా అమ్మడానికి బేరం పెట్టారు సార్ షుగర్ ఫ్యాక్టరీ. అది ఈ గుడిసేట మంత్రి తాలూకా నిర్వాహకులు సార్. రాష్ట్రం ఎంత తప్పులు చేసిందో ఆయన అంత ఆస్తి సంపాదించారు సార్. ఆల్మోస్ట్ 1200 crores ఉంటుంది సార్. ఈ కోడిగుడ్డు మంత్రి ఆస్తి 1200 crores ఉంటుంది. నేను ప్రజా దర్బార్లు ఇచ్చిన కంప్లైంట్ కి విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్. విత్ ఎవిడెన్స్ కూడా ఇచ్చినా దానిపైన కూడా స్పందించారు ప్రభుత్వం. అందుకే దయతోటి ముఖ్యంగా తమరు పరిశ్రమల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో ప్రాక్టికల్ గా తమరు మంత్రిగా ఉండడం మేము చూసాం సార్. దయతో మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సార్ మా నియోజకవర్గంలో. తమరు వచ్చారంటే ఆ 2 చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం భూమి సార్. తక్షణ పరిశ్రమలు తీసుకురావాలని నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మా అనకాపల్లి నియోజకవర్గం ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. అలాగే మాకు ప్రధాన సమస్య రైతాంగం విషయంలో
కూడా తమ నిర్ణయం తీసుకోండి రిక్వెస్ట్ చేస్తాను సార్. అలాగే ముఖ్యంగా ఇక్కడ 115 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టారు సార్. ఆ రోజు బ్రిటిష్ పాలకులు దాన్ని పెడితే అప్పుడు నాన్నగారి దృష్టి తీసుకెళ్ళండి మన అధినాయకుడు తక్షణమే స్పందించి 8 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇచ్చారు సార్. ఆ రోజున అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దాని వల్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు చేశారు సార్ నాన్నగారు. అది కూడా ఈ రోజు మనం మంజూరు చేసి శంకుస్థాపన చేస్తే బిల్డింగ్లు సగం వరకు అయ్యాయి సార్. మన ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ సైకో వచ్చి అవి కూడా ఆపేశారు సార్. ఎందుకంటే చాలా మందికి అగ్రికల్చర్ పై అవగాహన పెంపొందించడానికి యూనివర్సిటీ ఎంతో పితామహులు అక్కడ వైస్ ఛాన్సలర్ చేసిన దగ్గర నుంచి రీసెర్చ్ సెంటర్ అనకాపల్లి సార్. అది కూడా మరొకసారి తమను ఎవరో వేసుకొని అది వచ్చినంటే తక్షణమే చేయాలని కోరుకుంటూ సార్. అలాగే టిట్కో హౌసెస్ సార్. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో 2650 ఇల్లులు కంప్లీట్ చేసాం సార్. కరెంటు మీటర్లు కూడా ఇచ్చాం సార్. వాటర్ పైప్ లైన్ ఒకటే ఇవ్వలేదు సార్. ఎలర్ట్ చేసాం సార్. మనం ఎలర్ట్ చేసాం సార్. డ్రాలో ఎలర్ట్ చేసి అలాగే పట్టాలు కూడా ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ లేదని ఈ బెనిఫిషరీస్ అక్కడికి వెళ్ళలేదు సార్. దానిపై కూడా నిలుపుదల చేసి ఇష్టారాజ్యంగా ఆ వైసీపీ కార్యకర్తలకు కింద ఫ్లోర్లు ఇచ్చి ఆ టకబోలందరూ కూడా మీ ఇష్టం బయటకు పోమండి అని చెప్పారు సార్ ఒక ప్లేస్ లో. రెండో ప్లేస్ కేఎన్ఆర్పేట సిరసిపిల్ల 1088 ఇల్లులు సార్. 1088 ఇల్లులు సార్. అక్కడ కూడా ఇల్లులు కంప్లీట్ చేస్తే అక్కడ కూడా డ్రా తీస్తే అక్కడ మన దుర్మార్గుడు మన పార్టీపై గెలిచారు సార్. వాసుపల్లి గణేష్ కుమార్ కాన్స్టిట్యూన్సీ లో ఆయన హామీ ఇచ్చారట. మన 3 జిల్లాలు రాబందు ఉంది కదా సార్. విజయసాయి రెడ్డి గారు హామీ ఇచ్చారట. రామందు గణేష్ కుమార్ కి హామీ ఇచ్చారట. ఆ కాన్స్టిట్యూన్సీకి మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న కేఎన్ఆర్పేట సిరసిపిల్లలు ఇల్లులు అక్కడికి అలర్ట్ చేశారు సార్. అప్పుడు అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం సార్. న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చాం సార్. స్టే తీసుకొస్తే లేనిపోని కళ్ళబోలు మాటలు చెప్తున్నాడండి కోడిగుడ్డు మంత్రి. ఒక్క ఇల్లు కూడా తీయలేదు సార్. ఈయన చేసింది ఏంటంటే ఈయన కార్యకర్తలు దాచుకోవడం మటుకే మా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గం ఫస్ట్ వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డిని బీటౌట్ చేసేయమన్న డౌట్ సార్. అంత భయంకరం సార్. అందుకే అది కూడా ఆ సైకో గుర్తించి ఇది టికెట్ కూడా ఇస్తే ఈ కాన్స్టిట్యూన్సీ ఉన్న నాయకులందరూ ఫుట్బాల్ ఆడతారని ఆయన టికెట్ కూడా ఇవ్వలేదు సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే సార్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో ఎవరిని కూడా కోడిగుడ్లతోటి టమాటాలతో కొట్టి నియోజకవర్గం అక్కడ ఉండదు సార్. తాళ్లపాలెం గ్రామంలో మా కసికోట మండల పార్టీ ప్రెసిడెంట్ ఊర్లో ఆ రోజు ఇంటింటి గడపకి వైఎస్ఆర్ ప్రాగ్రెస్ వస్తే కోడిగుడ్లతో టమాటా డబ్బలు కూడా కాశారు సార్. ఈ కోడిగుడ్డు మంది అప్పుడే కోడిగుడ్డు మందులు వచ్చాయి సార్. మేము ముందే పెట్టాం సార్. ఆయన అన్నదానికన్నా ముందే తాళ్లపాలలో కోడిగుడ్లు టమాటాలతో కొడితే పోలీస్ చీఫ్ వెనకాతలు కూర్చున్నాడు సార్. వెనకాతలు కూర్చొని పారిపోయాడు సార్. ఈయన డారాలు ఎలా కొట్టుకుంటుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అమర్నాథ్ ఆయన ఏ ఊర్లో శంకుస్థాపన చేస్తే కార్యకర్తలు మహిళా కార్యకర్తలు వెళ్ళి పలకలు చదువుకోవడం సార్. ఎందుకంటే నువ్వు చేసిందేమీ లేదు, లాస్ట్ లో మమ్మల్ని మాయ చేయడానికి పలకలేస్తారని. అలాగా 6 గ్రామాల్లో పలకలు చదువుకుంటే కాన్స్టిట్యూన్సీ ఏదో ఉందంటే మా నియోజకవర్గంలో సార్. ఆయన శంకుస్థాపన చేసిరే నువ్వు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన ఓపెన్ చేశారు కానీ నువ్వు ఏదీ చేయకుండా లాస్ట్ చివరాఖరిలో కాన్స్టిట్యూన్సీకి వచ్చి శంకుస్థాపన చేస్తే మీ యాక్సెప్ట్ చేయమని మహిళలు తిరగబడి పలకలు కాలుతో తనిమరి డిస్పెల్ చేశారు సార్. అది మా కోడిగుడ్డు మంత్రి నిర్వాహక సార్. ముఖ్యంగా ప్రధాన సమస్య మా నియోజకవర్గంలో విద్యా వ్యవస్థపై ఆ రోజు పెద్ద మాకు జూనియర్ కాలేజ్ ఇచ్చారు సార్. జూనియర్ కాలేజ్ ఓపెన్ చేస్తాం. అలాగే మా కాన్స్టిట్యూన్సీలో పాలిటెక్నిక్ కాలేజ్ 40 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. స్టేట్ లో రోల్ మోడల్ సార్ పాలిటెక్నిక్ కాలేజీ రాబాకలో సార్. ఈరోజు చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు సార్. మా రిక్వెస్ట్ అంటే తమరు మళ్ళా మన ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ఇవ్వాలని మా ఆకాంక్ష సార్. మా పరిస్థితి సార్, మా కాన్స్టిట్యూన్సీ పరిస్థితి సార్. ఆ రోజు మా అధినాయకుడు ఇచ్చిన చొరవ వల్ల ఈ రోజు మా కాన్స్టిట్యూన్సీలో అవతల వాళ్ళు ఎంటలు కొడుతున్నారు సార్. తెలుగుదేశం ప్రభుత్వం అయిన పనులు అయి తప్ప ఈ సైకో వచ్చిందంత ఏమీ పనులు, ఈ కోడిగుడు మంత్రి వచ్చిందంత దాచుకోవడానికి స్కామ్లు చేయడానికి తప్ప ఏమీ పనులేదని పనులు అవ్వలేదని వాళ్ళే తిరగబడుతున్నారు సార్. దయతో మా కాన్స్టిట్యూన్సీలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ సార్. ఇక్కడ పరిశ్రమలు ఒక్కటి కూడా లేదు సార్. ఉన్నదే ఏకైక పరిశ్రమ షుగర్ ఫ్యాక్టరీ. మనం ఓపెన్ చేసాం 32 కోట్లు తీసుకొచ్చి తమరు కూడా ఆ రోజు చెప్పారు సార్. తమరు కూడా తెచ్చారు సార్.
చెప్పిన తర్వాత ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంత దుర్మార్గులు అంటే సార్, కౌంటింగ్ అయిన మనసుతో తాళలేశారు సార్ షుగర్ ఫ్యాక్టరీ. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు సార్. దానికి మళ్ళా ఇది రేణుగుంట తమ నోటీస్కి వచ్చేసారు 6 షుగర్ ఫ్యాక్టరీలు పెడితే మళ్ళా న్యాయస్థానంలో ఆక్సిడెంట్ లేదని నిలుపుదల చేశారు సార్. తమరు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ అనేది పరిస్థితులు కూడా అనుకూలించే పరిస్థితి కూడా ఉంటే ఒకసారి రివ్యూ చేసి దానిపై తమ నిర్ణయం తీసుకున్నది మా కన్సర్న్. ముఖ్యంగా హార్టికల్చర్ విషయంలో ఎలాగ పెద్ద హార్టికల్చర్ అంటే ఎనలేని మమకారం సార్. ఎందుకంటే సోమంటే అప్పుడు రోజు అసెంబ్లీలో కూడా హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ పై 0% డబ్బు రైతు పెట్టుకుని 100% సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం సార్. హార్టికల్చర్ రేపు రాబోయే రోజుల్లో హార్టికల్చర్ కూడా తమరు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మీ అందరికి కూడా పని చేస్తారు సార్. అలాగే ఈరోజు మా కార్యకర్తలందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు సార్. మీ యువగలం గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఆ యువగలం నిజంగా స్ఫూర్తి సార్, ఒక స్ఫూర్తి సార్. మీరు పడిన కష్టానికి మా వాళ్ళైతే కళ్ళంటే నీళ్లు కూడా తెచ్చుకున్నారు సార్. మండు టెండలో మీరు పడిన కష్టం అది పార్టీ గురించి మీకు అవసరం లేదు సార్. ఎందుకంటే మీరు పుట్టేటప్పటికే మీ తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు ముఖ్యమంత్రి, తమరు మంత్రి. నీకు పదవి ముఖ్యం కాదు. మీ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ఈ కార్యకర్తలకు ఎంత నూతన ఉత్తేజం. ఒక పక్క పెద్ద ఓ పక్క మీరు మీ సమిష్టి కృషితోటి ఇప్పుడు మనకి తోడైంది జనసేన. మన ముగ్గురితో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం రావడానికి తగ్గో. మీరు దయతో మా కాన్స్టిట్యూన్సీలో రోడ్లు అయితే మీరు ఇందాక రూమ్ లో చెప్పారు సార్, బస్సులో గొంతులు ఎక్కువ ఎక్కడ ఉంటే కోడిగుడి మంత్రి నియోజకవర్గంలో ఈ మీటింగ్ పక్కన అన్ని గొంతులే. ఈ రోడ్లన్నీ కూడా గొంతులు యుద్ధ ప్రతిపదిని తమరు కంప్లీట్ చేయాలని. మళ్ళా మీరు ఐటీ మంత్రిగా వస్తారా? ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఐటీ సెంటర్ ఓపెన్ చేయాలని మిమ్మల్ని మా నియోజకవర్గ ప్రజానీకం తరపున వేడుకుంటున్నాం సార్. 100% పరిశ్రమలో ఐటీ మంత్రి మీకే రావాలి సార్. ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంది. ఆ రోజు ఎన్నో దేశాలకు తిరిగి ఎంతో శ్రమపడి మీరు ఎవరితో డిస్కస్ చేశారు ఎప్పుడు కూడా మాకు రివ్యూస్ లో చెప్పేవారు. అందుకే కంపల్సరీ ఐటీ విషయంలో కూడా ఇక్కడ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అతి నేరుగా ఉన్న విశాఖపట్నం కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐటీ సెంటర్ ఓపెన్ చేసి తమరు కంపల్సరీ ఈ పరిశ్రమల విషయంలో అనకాపల్లి నియోజకవర్గంలోకి మీరు న్యాయం చేస్తారని మా ప్రజానికి అందరితో గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాలి. వాళ్ళందరూ ఆశీస్సులతో మీరు రేపు రాబోయే రోజుల్లో నేను అడిగిన హామీలన్నీ మీరు నెరవేరుస్తారని ఆశాభావం, నా ఆశని నెరవేరుస్తారని మా ప్రజానీకం తరఫున మా నాయకుడు నారా లోకేష్ గారిని వేడుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వేదిక పైన పెద్దలకు, మా జనసేన నాయకులకు, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటాం. మా నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మా ప్రత్యుష భాస్కర్ గారిని ఆయన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ శంకారాం ప్రోగ్రాంకి విశ్లేషణ నాయకులు నీలబాబు గారికి, అలాగే రత్నాకర్ గారికి, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారికి, పీలాగోవింద్ గారికి, నాగ జగదీష్ గారికి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారికి, కోటిని బాలాజీ గారికి, అలాగే మన మురళీ గారికి, మన ఎలమంచిల ఇన్ఛార్జి ప్రకట నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందున్న జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్న మంత్రి గురించి అన్న పీలాగోవింద్ గారు చెప్పారు కాబట్టి ఇప్పటికే ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు. నన్ను మాట్లాడేటప్పుడే తక్కువ మాట్లాడమన్నారు. ఒకటే సార్, ఇక్కడ ఏంటంటే మాకు అనకాపల్లిలో ఈ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి ఇక్కడికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే ఈ రోజు కూడా కసింకోట మండలం అనకాపల్లి మండలంలో దాదాపు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే
దానికి 50 ఎకరాలు అలాట్ చేసి ఇచ్చేదానికి చేతగాక అది నర్సీపట్నం తరలి వెళ్ళిపోయింది సార్. అలాంటి మంత్రి మాకు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు గతంలో ఐటీ మంత్రిగా మీరు కూడా చేశారు. అప్పుడు నేను భీమిలి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మిలీనియం టవర్ స్టార్ట్ చేసి వైజాగ్ కి ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేదానికి మీరు ఆ రోజు తోడ్పడ్డారు సార్. మా ఐటీ మంత్రి పేరుకి ఐటీ మంత్రి గాని కనీసం అనకాపల్లిలో యువత 20,000 మందికి పైన చదువుకున్న వాళ్ళుంటే కనీసం ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు సార్. ఇంకోటి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 20,000 కంపెనీలుంటే చిన్న చితక పెద్దయి ఏ కంపెనీ ఓనరు ఫోన్ చేసినా ఒక 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలని అడిగితే ఖచ్చితంగా 20,000 ఉద్యోగాల్లో ఒక 5,000 ఉద్యోగాలు ఎవరిని పెట్టినా వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి ఒక మంత్రి గారు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు సార్. అలాగాని తీసుకొని అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఒకే రోజు జాబ్ మేళా పెట్టి ఆ లెటర్లన్నీ ఇచ్చి గాని వాళ్ళకు గాని ఉద్యోగాలు కలగజేయాలనుకుంటే 5,000 మందికి చేసే అవకాశం ఉండి కూడా మా మంత్రి గారు వేరే విషయాలకు ఫోన్ చేస్తారే గాని కలెక్షన్ గురించి ఫోన్ చేసుకుంటారే గాని ఇక్కడున్న యువతకి ఉద్యోగం ఇప్పించాలన్న ఆలోచన లేదు సార్. పక్కనే మాకు అచ్యుతాపురంలో బ్యాండెక్స్ కంపెనీ ఉంది. దాదాపు అనకాపల్లి మండలం కసింకోట మండలంలో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి 70 నుంచి 100 బస్సులతో మా ఆడపడుసులందరూ వెళ్లి అక్కడ బ్యాండెక్స్ కంపెనీలో పనిచేసి మళ్ళా ఈ సైకో ముఖ్యమంత్రి రోడ్ల మీద వచ్చి ఇళ్లలో పోయే కాడికి వాళ్ళకి నడువులు పడిపోతున్నాయి. రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు బ్యాండెక్స్ కంపెనీ లాంటి కంపెనీలకి వాళ్ళకి చిన్నతర కంపెనీలు ఏదైనా ఉంటే ఆ మండలంలో 50 ఎకరాలు ఈ మండలంలో 50 ఎకరాలు ఇచ్చి వాటి ఇక్కడే పెట్టిస్తే మా ఆడపడుసులందరూ కూడా ఏ మండలంలో వాళ్ళు చేసుకుంటే దాదాపు 25-30 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి రాదు సార్. ఖచ్చితంగా రేపు మీరు వచ్చిన తర్వాత మాకు అది చేసి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఇందాక గోవిందన్న మాట్లాడుతూ టిట్కో ఇల్లు గురించి మాట్లాడారు. అన్న మాటల్లో మాట మర్చిపోయాడు. వాళ్ళ పార్టీ కలర్ వేసుకోవడానికి మాత్రం వాళ్ళకి మనం కట్టించిన ఇల్లులు పనికొచ్చినాయి కానీ మనం కట్టించిన మన వాళ్ళకి ఇచ్చేదానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్. ఏ రోజు ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే ఇతనికి పరిపాలన చేత కాదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దాదాపు 2,680 కోట్లు సున్నాలేసేదానికి ఫుట్పాత్లకి ప్లాట్ఫారాలకి మెయిన్ రోడ్ల మీద బిల్డింగ్ల మీద వేసుకునేదానికి ఖర్చు పెట్టారు. కోర్టు మొట్టుగా వేసిన తర్వాత 200 కోట్లు పైన పెట్టి దాన్ని తుడియడం జరిగింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు సర్వనాశనం చేశాడు. అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 10,000 20,000 మందికో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు కానీ ఇస్తే ఆ కుటుంబంలో ఆ 10 లక్షలతో ఏ వ్యాపారం చేసుకున్నా ఆ కుటుంబంలో ఉండే 5 మంది బాగుపడతారని మా పార్టీ అధినేత ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటారు సార్. ఈయన ఖర్చు పెట్టిన ఈ 3,000 కోట్లు సున్నాలకు ఖర్చు పెట్టిన డబ్బులు డివైడెడ్ బై 10 లక్షలు వేస్తే 25,000 కుటుంబాలు బాగుపడి ఉంటాయి సార్. ఒక్కొక్క కుటుంబానికి 5గురు అయితే 25,000 ఇంటూ 5 అంటే 1 కోటి మంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందిలో 1 కోటి మంది బాగుపడిపోయి ఉండేవాళ్ళు సార్. అలాంటి మంచి చేయడం అతనికి చేత కాదు. టోటల్ గా వచ్చిన కాడి నుంచి బెదిరింపులు ఏమీ లేదు సార్. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలుగా విడిపోయిన రోజు 48 కోట్ల రూపాయల అప్పుతో ఈ రాష్ట్రాన్ని చేపట్టి ఆ రోజు నుంచి దాదాపు 6 పరిశ్రమలు తీసుకొచ్చి మీ ఓటోళ్లు పంచాయతీరాజ్ మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారికి ఒక్కరికే అది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్. ఇకపోతే ఈ సైకో సీఎం దగ్గర రోడ్లు కాదు కదా డ్రైన్లు గాని ఏది పనిచేయలేదు సార్. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 13 జిల్లాల్లో 5 సంవత్సరాలు పూర్తి చేస్తూ 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు.
దాదాపు 6 పరిశ్రమలు తీసుకొచ్చారు, ఇక్కడ రోడ్లు వేశారు, అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎక్కడ అవసరమైతే అక్కడ స్కూల్ బిల్డింగ్లు ఇచ్చారు. ఇన్ని 5 సంవత్సరాలు చేస్తే ఆయన చేసిన అప్పు 3,20,000 కోట్లే. పాతది ఇది కలిపితే 4 లక్షల కోట్లు మాత్రమే అయ్యింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఉపాధి రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ లేదు, ఏది చేయకుండా అందరిని అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం ఇలాంటివి చేసుకుంటా వచ్చారు సార్. ఇంకా మీరు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి మీ అందరితో పాల్పంచుకుంటాను తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ చేసి లోకేష్ బాబు గారు ఎర్ర బుక్కులో ఇక్కడ ఉన్నాయి కూడా కొన్ని ఎంటర్ చేసి వాళ్ళ తాట తీయాలి. మంత్రి గారికి 4 పిల్లర్లు ఉన్నారని అన్న గోవింద్ గారు చెప్పారు. ఆ 4 పేర్లు కూడా పొయ్యే లోపల ఇస్తాం సార్. ఖచ్చితంగా దాంట్లో రాసుకొని వాళ్ళ పేర్లు కూడా బుక్కులో ఎక్కిస్తారని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హలో ఏపీ గట్టిగా చెప్పాలా, హలో ఏపీ, హలో ఏపీ, జై జనసేన, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు మన జనసేన కుటుంబ సభ్యులు ఎప్పుడో ఎదురు చూస్తున్న మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి విచ్చేసి మన కోరికలన్నీ తీర్చే సమయం ఆసన్నమైంది. ఆయన సందేశంతో మన ఆశ అన్ని తీరాలని మీ తరపున నా తరపున ఆయన అమూల్యమైన సందేశం ఇవ్వాలని మరొక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా మీరే వెల్కమ్ చెప్పాలని. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. పెద్దలు బుద్ధా నాగజగదీష్ గారు మాట్లాడాలని కోరారు, నన్ను క్షమించాలన్నా ఇంకో మీటింగ్ ఉంది, చోడవరం మీటింగ్ నేను వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దయచేసి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఈ సమావేశానికి విచ్చేసిన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, మహిళలకి, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్రతో జగన్ 4 సంవత్సరాలు 10 నెలలు ఫుట్బాల్ ఆడాడు. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయని ఉత్తరాంధ్ర ప్రజలకు నేను చెప్తున్నా. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం జిల్లా. ఏకంగా బాబు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. ఇక్కడనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈరోజు గంజాయి దొరుకుతుందంటే దానికి కారణం వైకాపా నాయకులే. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వారానికి ఒక పరిశ్రమ వచ్చేది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నెలకి 2 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పనులు ప్రారంభించేవాళ్ళం. అలాంటిది ఈరోజు వారానికి ఒక మర్డర్, వారానికి ఒక కిడ్నాప్, ఏకంగా వారానికి ఒక భూ కబ్జా మనందరం చూస్తున్నాం. పొరపాటున వైకాపా నాయకులు మన ఇల్లు చూసినా మన భూమి చూస్తే అది కూడా కబ్జా చేసడానికి సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు తిరుగుతున్నారు. ఒక వైకాపా పార్టీకి చెందిన ఎంపీఏ ఆయన భార్య ఆయన కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించవలసిగా కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా ఆనాడు ఒక ఎంఆర్ఓ మాట్లాడితే ఆయన్ని అతి కిరాతకంగా చంపేశారు ఇక్కడున్న వైకాపా నాయకులు. జగన్ పదే సిద్ధం అంటున్నాడు.
సిద్ధం అంటూ గంతులేసుకుంటూ రాప్తాడికి వెళ్లారు. ఆ నియోజకవర్గంలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేవరా బాబు అని చెప్పారు. ఖాళీ కుర్చీలు ఫోటోలు తీస్తున్న ఒక విలేకరిని ఎట్లా చితకబాదారో మనందరం చూశాం. అక్కడ జగన్ మాట్లాడుతూ అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలి. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమీ లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశాడని. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారనుకుంటా. ఆయన భారీ డైలాగులు వేశాడు తల్లి. సైకిల్ గురించి, గ్లాస్ గురించి, ఫ్యాన్ల గురించి భారీ డైలాగులు వేశాడు తల్లి. కానీ ఈ పెత్తందారి జగన్ కి తెలియదు సైకిల్ విలువ, గ్లాస్ విలువ తెలియదు తల్లి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈ రోజు మనందరం టీ దేంట్లో తాగుతాం తల్లి? గాజు గ్లాసు మనం తాగుతాం. ఈ జగన్ వెండి గ్లాసులో తాగుతాడు అనుకుంటా టీ, లేదంటే బంగారం గ్లాసులో తాగుతాడు అనుకుంటా. అందుకే గ్లాస్ విలువ ఆయనకు తెలియదు తల్లి. ఇంకా రెక్కలు విరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. ఈ రోజు ఆ ఫ్యాన్ వల్ల మనం ఎంత నష్టపోయామో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఏకంగా రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొచ్చింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో మనం 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యలో ఈ రోజు మనం 2వ స్థానంలో ఉన్నాం. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో రైతులకి సాగునీరు కూడా అందించలేకపోయింది ఈ ప్రభుత్వం. దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇంతేకాదు నిరుద్యోగ యువకులు ఈ రోజు ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఎన్నికల ముందర 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ అన్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. నేను పాదయాత్ర చేస్తుంటే అనేక మంది తల్లులు నన్ను కలిశారు. వాళ్ళ ఆవేదన నేను చూశా. వాళ్ళన్నారు, ఆనాడు జగన్ హామీలు ఇచ్చాడు, నమ్మాము, 1,00,000 ఖర్చు పెట్టి ఈ రోజు మా పిల్లల్ని చదివించాము, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అన్న, నిరుద్యోగ యువకులు ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాదు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో మనం చూసాం, కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటా అన్నారు. కానీ ఆదుకున్నారా? ఆనాడు 1,000 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక దొరికేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5,000 రూపాయలకు పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నింద పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రలో రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు. చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పనిచేశారో, ప్రభుత్వం పనులు చేశారో వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కి ఊరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతలమ వల్ల ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూశాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, రెక్కల్లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఓపిక పట్టండి. మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో. రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థం అవ్వాలా, ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని, లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను నా పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ప్రతి సభలో సవాల్ ఇసిరి తల్లి. దాదాపు 85 సార్లు అడిగినా అక్కడి నుంచి సౌండ్ రాలా. ఇంకో వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో ఇంకో వింత జరిగింది. 3ంటికి మీటింగ్ జరిగిందండి. మధ్యాహ్నం 3ంటికి మంచి ఎండ,
సన్లైట్ ఫుల్గా ఉంది. అప్పుడు జగన్ కార్యకర్తలు పిలిపించాడు, మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంట. వాళ్ళ కార్యకర్తలకి అర్థంలో కూడా ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చీకటి ఉందా లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏముందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటుని ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా జగన్ ఎన్నికల ముందల నవరత్నాలు అన్నారు, ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఇప్పుడు ఏకంగా భూమి భూమి దుకాణాలు తెరిచాడు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు. వాళ్ళకి టార్గెట్లు తల్లి, రోజుకి ₹1,00,000 అమ్మితే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందంట. పొరపాటున 99,999 అమ్మితే వాళ్ళ ఉద్యోగం రాత్రి పోయే పరిస్థితి. ఇప్పుడు ఏక వాళ్ళే మన ఇంటికి ఫోన్ చేసి ఈ కొత్త మందు వచ్చింది, స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది, తాగండ్రా బాబు అని మందులకి బానిసలు చేస్తున్నారు. ఇది రెండో మోసం. మూడో మోసం ఆరోగ్యశ్రీ. ఆనాడు ఏం చెప్పారు తల్లి, ₹1,000 కన్నా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను. అది జరుగుతుందా తల్లి? ఈ రోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ఈ రోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. కనీసం కావాల్సిన వైద్యం అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నారు. ఇప్పుడు షరతులు పెడతారు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే కట్టు, పొరపాటున స్కూటర్ కొంటే కట్టు. అరే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు ఇస్తాడు. ఇప్పుడు అది ఇవ్వడు. అదొక మోసం. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. ఇక్కడున్న ఒక్కరికన్నా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా. ఏం తల్లి ఒక్కరికైనా కట్టారా? 30 లక్షలు కాదు కదా, కనీసం 3,000 ఇల్లు కట్టలేదు తల్లి ఈ ప్రభుత్వం. ఇంకా ఆరో మోసం, 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా తల్లి? పెన్షన్ అందిందా? లేదు. ఇంక ఏడో మోసం, ఆసరా చేయుత. ఇటు ₹10 ఇస్తాడు, అటు నుంచి ₹100 దుబ్బుతాడు. పాప మా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని బయటకు వచ్చే లోపల పోలీసుల చేత 10 ఫోటోలు కొట్టిస్తాడు, 20,000 దుబ్బేస్తాడు తల్లి. ఏమి టాలెంట్ అయ్యా మన సైకో జగన్కి బాబా. ఇంకా ఎనిమిదో మోసం చెప్పాలి తల్లి, ఫీ రీయింబర్స్మెంట్. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు. అంటే ఈ ప్రభుత్వం సరిగా ఫీజు చెల్లించగా మీరు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల్లో ఓపిక పట్టు తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ జోబు నుంచి ₹1 ఖర్చు అవ్వకుండా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం, ఇక్కడున్న రైతులను అడుగుతున్నా. ఆనాడు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కనీసం 4 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక ఫేజ్ ఇస్తే రెండో ఫేజ్ ఎవరు? ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం. ఈ మధ్యన జగన్ పదే వై నాట్ 175 అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్? వై నాట్ పోలవరం? వై నాట్ జాబ్ క్యాలెండర్? వై నాట్ డిఎస్సి? వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్? వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? నేను వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతనే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది జగన్ గని ఈ సభాముఖంగా నేను ఆయన చెప్తున్నా. ఇంక ఈ మధ్యన ఊరూరు బోర్డులు పెట్టాడు తల్లి. సైకో ఫోటో ఉంటుంది, నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో సగం అర్థం అవుతుంది. ఫోటో ఉంటుంది, దాని పక్కన నువ్వే మా నమ్మకం అంట. అరే సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేసినోడు మనం నమ్మచ్చా అని ఒక్కసారి తెలుగింటి ఆడబడుచులందరినీ ఆలోచించమంటున్నా. సొంత చెల్లమ్మ అంటే షర్మిల గారు, సునీత గారు
మాకు ప్రాణహాని ఉంది, మా అన్న దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకా సిద్ధం పోస్టర్లు బాబా బాబా బాబా, మన డబ్బులతో ఎన్ని సిద్ధం పోస్టర్లు తల్లి, ఎక్కడ చూసినా ఉంది. కానీ అప్పుడు నాకు అర్థమైంది, సొంత చెల్లమని చెప్పింది నేను సిద్ధం మా అన్నని గద్దె దింపి ఇంటికి పంపించేదానికని, అందుకే పెట్టినాడు అనుకుంటా. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాడు తల్లి, అందరం షర్ట్లు మడత పెట్టుకోవాలంట. ఇప్పుడే చెప్పారు 2 నెలలు ఓపిక పెట్టు, షర్ట్ కాదు కదా నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి, దయచేసి ఇది మీరు చాలా వినాల. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి, ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. బల్ల పైన మీ గంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. ఈ రంగు ఎర్ర బటన్ తల్లి. ఆ బులుగున్న బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎట్లా పోతుందో నేను చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, చూడు తల్లి 100 రూపాయలు దుబ్బినాడు కదా జోబు నుంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వస్తాడు, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదొద్దు తల్లి ప్లీజ్, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాను అక్కడనే రాసి ఇచ్చేసి గాలి కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా తల్లి, నేను మర్చిపోలా చెప్పాలా ఏం కట్ చేశాడో. అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధుల పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి కొన్ని తప్పుడు పలుకుతున్నారు తల్లి. దాంట్లో ఒక మాట, ఒక అబద్ధం చెప్తున్నారు తల్లి. అదేంటంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్దాలు చెప్తున్నారు తల్లి. అవునా కాదు తల్లి? చెప్తున్నారా? చెప్తున్నారు. వాళ్ళకు ఒక మాట చెప్పండి తల్లి, అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకు హౌస్ పవర్ మోటార్ ఇచ్చారు, మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అవుతే అన్న క్యాంటీన్, పండగ కానుకలు, పెళ్లి కానుకలు, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు పడుతున్న కష్టాలు చూసాం తల్లి. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తున్నారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం. 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంటాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది తల్లి. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ప్రతి ఏడా మనం చేయబోతున్నాం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏడా మీకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 6వ హామీ ఏంటిది? 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. తల్లి, ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి.
3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు తల్లి, విశాఖపట్నం ఉక్కు భూములు అమ్మేస్తారని. ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళు చెప్తున్నా, దయచేసి కొనొద్దు. అది ప్రభుత్వ భూములు. రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఇంకా మన జిల్లాకి అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రత్యేకంగా కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాడు, చేయలేదు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాడు, 1 ఎకరానికి ఇవ్వలేదు. ఏకంగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలా, ఒక్కరు కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేరు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు భూదందాలు, భూ కబ్జాలు విశాఖపట్నంలో జరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అంతెందుకు, ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న పిహెచ్డి పోస్టులు కూడా తల్లి 1400 పోస్టులు ఎవరైతే ఎక్కువ డబ్బులు కడతారో వాళ్ళకి అమ్మేసే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అని ఒక ఎదవ ఉన్నాడు, అతను అమ్మేస్తున్నాడు తల్లి 1400 పోస్ట్ పిహెచ్డి పోస్ట్. ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చేగల అనకాపల్లి అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అనకాపల్లి బెల్లం కేవలం రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఫేమస్. అలాంటి అద్భుతమైన నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం. 2014 నుంచి 2019 వరకు పీలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు పెద్దలు చెప్పినట్లు 2600 టిట్కో ఇల్లు తల్లి నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు కట్టి అందించాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి పథకాలన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. ఆనాడు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా 100 పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు 1500 మందికి ఆనాడు ఉపాధి కల్పించాం. ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కుళాయి కూడా ఇచ్చే కార్యక్రమానికి ఆనాడు పునాదులేశాం, పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అది కూడా ఆపేసింది. ఇంతేకాదు ఈ ఒక్క నియోజకవర్గంలో 145 కిలోమీటర్లు ఆనాడు సీసీ రోడ్లు వేశాం. ఏకంగా 21,000 ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు. కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు, ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎవరం వెళ్ళా. ఎందుకంటే తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళాం, తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుక్కుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చేది. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న.
ఎంఐ కోడిగుడ్డు మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అవుతుంది. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో పలానా కంపెనీకి వెళ్ళు ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఏపీ ఈడీసీఎల్ తో ఏకంగా విలీనం చేసి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈ రోజు మంత్రి ఆయన చుట్టూన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకు పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాల పాదయాత్ర నేను కలిశాను తల్లి. ఈ గంజాయి వల్ల ఎలా నాశనయ్యారో. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను. ఈ సభాముఖంగా ప్రజలు కూడా నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నాం. ఇంకా కసిమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్ల బెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దానికి కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నల్ల బెల్లం రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏకంగా నల్ల బెల్లం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను చూశాను నా పాదయాత్రలో. అందుకే ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, నల్ల బెల్లం రైతుల్ని గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నా నాకు తెలుసు తల్లి. నేను ఇక్కడ పాదయాత్ర చేశా నా కాలు కూడా నొప్పి వచ్చింది తల్లి. నాకు ఎప్పుడు రాలా, కానీ మన రోడ్లో నడిచిన నొప్పి కూడా వచ్చింది. ఆ రోజు నేను నడిచినప్పుడు గ్రామస్తులు కూడా బయటకు వచ్చి నాకు సంక్షేమ కార్యక్రమాలు మాకొద్దు, కనీసం మా రోడ్ వేయండి చాలని చెప్పారు. వాళ్ళకి ఆనాడే హామీ ఇచ్చా, మీ సంక్షేమ కార్యక్రమాలు జోలికి మేము రాం, కానీ యుద్ధ ప్రాతిపదికంగా అద్భుతమైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ డీఫామ్ పట్టా సమస్య పరిష్కరించే బాధ్యత మాది. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులు కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షుడు పిలుపు, రా కదలి రా, ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటే సైన్యం ఒక తెలుగుదేశం పార్టీదే. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందజేశాం. ఈ రోజు కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తల కోసం పార్టీ ఖర్చు పెట్టింది. ఇంతేకాదు
కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లోనే ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మనపైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో కూడా చూశాం. కాయల మురళి గారి పైన ఎలాంటి కేసులు పెట్టారు. ఏకంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బుద్ధ నాగజగదీష్ గారిని కూడా ఆయన కుటుంబాన్ని ఎట్లా వేధించిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఆయన దగ్గర ఒక చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూడా అది మేము తీసుకోం, కరెంటు కనెక్షన్ ఎలా కట్ చేశారో మనందరం చూసాం. గతంలో రాజకీయాలు ఎప్పుడు లేవు. ఏనాడు ప్రత్యర్థులపైన దొంగ కేసులు పెట్టలా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు తల్లి. నా పైన SC/ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ చూడలేదు తల్లి. ఇప్పుడు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారింట్లోకి మారిపోయింది తల్లి. నాకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఏకంగా 53 రోజులు రాజమండ్రి జైలు బంధించారో మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. చేయని తప్పుకి ఆయన ఎలా హింసించారో మనందరం చూసాం. అందుకే ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో నేను రాసుకున్నా. చాలా మంది అడిగారు ఎర్ర పుస్తకం ఎందుకని, పేర్లు ఎందుకు రాసుకున్నారని అడిగారు. ఈ అధికారులు చాలా తెలివైన వాళ్ళండి. ప్రత్యేకంగా ఎవరైతే ఈ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు అతి తెలివి ఉన్నాళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే నాయకుడిని పట్టుకుని మళ్ళీ మన దగ్గరకు వస్తారు పోస్టింగ్. అందుకే ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ వస్తే ముందర ఈ పుస్తకం తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు కూడా చెప్తా, సారీ బ్రదర్, ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది, రేపు మాపో మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తుంది, మీరు జైలుకి వెళ్లే పరిస్థితి కూడా వస్తుందని నిర్మమాటంగా వాళ్ళకి చెప్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఆనాడు అడ్డగోలుగా అర్ధరాత్రి బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఆనాడు ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు దమ్ము ధైర్యంగా ఉండు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, మీరు అధైర్యపడద్దు, ముందరికెళ్ళండి, మన పోరాటం మీ ప్రభుత్వం పైన కొనసాగాలి. ఆనాడు ఆయన ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా 3 గంటల సేపు బార్డర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం. ఆయన అనేక రకాలుగా హింసించింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా పార్టీలో పేటీఎం బ్యాచ్ ఉందని, 5 రూపాయలు ఇస్తే పనికిమాల పనులు చేస్తారు, మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టుకుని పసుపు సైన్యాన్ని తిడతారు. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, పవన్ అన్న భలే చెప్పాడు, మన లక్ష్యం ఒకటే. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి అటు పసుపు సైన్యం ఇటు జన సైనికులు కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా. అన్నగారు కిట్ ఇస్తారా? మీ అందరికీ ఇలా కిట్ ఇచ్చాం. దీంట్లో ఈ కిట్లో క్యాలెండర్లు ఇవ్వండి. ఈ కిట్లో 25 చొప్పున కట్టగట్టాం. ఇదేనంటే ఒక పక్కన మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన మన ఇచ్చిన క్యాలెండర్, ఈ సంవత్సరం క్యాలెండర్.
ఇది రాబోయే 5 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇదిగో ఆ క్యాలెండర్, మేము ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం అని చెప్పుకునే దానికి ఈ రోజు ప్రతి గడపకి ఈ క్యాలెండర్ చేర్చాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను పెట్టుకున్నట్టు సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు మనం ప్రతి గడప తొక్కాలి. ఇంకా కార్డు ఇచ్చాం. చాలా మంది అడిగారు ఈ కార్డు ఎందుకని. ఇక్కడున్న కార్యకర్తలు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి ఈ కార్డు. ఇక్కడ మన ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. మన బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, లేదంటే టీ తాగేదాన్ని టీ దుకాణంకి వెళ్ళినా, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసడానికి వెళ్ళినా, అక్కడ ఈ 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని ఇది మీకు ఇష్టం కూడా జరిగింది. దాంతోపాటు ఎటుగో ఎండాకాలం మొదలవుతుంది, పసుపు క్యాప్ ఇచ్చాం. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గతంలో బాధుడు చేశాం, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో కొత్త విధానం తీసుకొచ్చాం. అది టెక్నాలజీతో జోడించే విధానం. అది ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు బాగా చేశారో, ఎవరు చేయలేకపోతున్నారో పార్టీకి నేరుగా తెలిసేదానికి. ఈ రోజు ఈ మీటింగ్ వచ్చడానికి కొంచెం ఆలస్యం అయిందంటే దానికి కారణం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో ఆ కార్యకర్తలు గుర్తించి ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాను జరిగింది. వాళ్ళతో నేను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పార్టీకి చేసిన సేవల్ని నేను గుర్తించాను. పాదయాత్రలో అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలను కలిశారు. అదిగోండి ఇక్కడ కూడా అక్కడ కూడా సర్టిఫికెట్లు ఇచ్చాం. తమ్ముడు సర్టిఫికెట్ ఉల్టా పట్టుకున్నావు స్వామి. అది తాతయ్య ఒక్క నిమిషం తాతయ్య. ఇది ఈ సర్టిఫికెట్ పనిచేసే కార్యకర్తలు ఎవరైతే బాగా చేశారో ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వాళ్ళు గుర్తిస్తూ ఇచ్చింది పార్టీ. అదేవిధంగా మన టీడీపీ యాప్ లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళు కూడా గుర్తించి సర్టిఫికెట్ పంపిస్తుంది మన పార్టీ. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు, ఇది రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా గ్రీన్ ఛానల్ ఉన్న సర్టిఫికెట్. అది ఆ హక్కు పనిచేసే కార్యకర్తలకి మేము కల్పిస్తాం జరిగింది. అంతేకాదు ఇది వేదికమైన ఎవరు ప్రమేయం లేకుండా కార్యకర్తలకు గుర్తించే విధానం. వేదికమైన పెద్దలు ఎవరి పేర్లు ఇవ్వలా, డైరెక్ట్ బటన్ నొక్కాం, పనిచేసే కార్యకర్తలు నేను గుర్తించాను. సో రేపు నామినేటెడ్ పోస్టులు కూడా ఇదే విధంగా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కష్టపడాలి, ప్రతి గడప తొక్కాలి. టెక్నాలజీతో జోడించిన బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఒక్క నిమిషం ఏమో స్పీడ్ లో ఉన్నారబ్బా. ఇప్పుడు దయచేసి అందరు నుంచుని మీరు మీ స్థానంలో నుంచుని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అన్నగారు ఇప్పుడు ప్రతిజ్ఞ చదువుతారు. మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు మీ కుడి చేతిని జై గుండె పైన పెట్టండి. అంటే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారని దీనికి ఇండికేషన్. అందరి మీ చెయ్య గుండె పైన పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాలా. మీ పేరు చెప్పుకోండి. నేను పీలా గోవింద సత్యనారాయణ, నేను ఆంధ్రప్రదేశ్ కు నేను పీలా గోవింద సత్యనారాయణ, మీ పేరు చెప్పండి. అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తానని 5 రోజుల్లో
250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తారని ఈ 2 నెలల్లో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకిత చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏవైతే ప్రశంస పత్రాలు ఇచ్చారో కొందరికి అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి కొందరు ఇబ్బంది పడారు. అందరికీ కూడా మళ్ళా 2వ ఫేజ్ లో మన లోకేష్ గారు ఇస్తారు. ఈ సూపర్ 6 విషయంలో అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలని చేతులు ఎత్తాలా. ప్రతిజ్ఞ 100% నెరవేర్చాలా. పిడికిలు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్ బాబు, జై బాలయ్య. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. Time to break it down. You ready? Psycho, 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 Bahali. Psycho, 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 Bahali. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. See my chellamma, adile chinnamma, siste hamma mamma, addu tagadera. Psycho, 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 Bahali. Psycho, 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 Bahali. College kurradu, cheko mitarodu, badilo buddodi, stokan tagadera. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. Repeat that. Krishna Godavari, Rikonda Kanniru, mana iska dudulanti chaputulu tagadera. Psycho, 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 Bahali. Psycho, 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 Bahali. Tirumala Venkana, Kalapalo Darga, Munatala Mataita, Nirnaya Mogadera. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. Psycho, Bahali. It's about time to break it down. You ready? It's about time to break it down. మైకమ్మ సీనియర్ నాయకులు, కసికోట మండల నాయకులు, సీనియర్ నాయకులు నిమ్మదాల సంజయ్ సార్ గారు ఈ రోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి సమక్షంలో మన పార్టీలో చేస్తున్నారు. మీ అందరూ హర్షద్వారాలతో చప్పట్ల ద్వారా ఆయనకి ఆహ్వానం పలకాలని కోరుచున్నాం.